హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టికెటెక్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం సింగిల్గా ఉన్న మీ అందరూ కూడా మింగిల్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకి కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకోవడం కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ డేటింగ్ యాప్ని తీసుకోవడం జరిగింది. ఈ డేటింగ్ యాప్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటారా? ఇందులో మనం ₹1 కూడా పే చేయకుండా కంప్లీట్ ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మన తెలుగు పీపుల్స్ మాత్రమే. ఓకేనా? ఇందులో కంప్లీట్ మన తెలుగు పీపుల్స్ మాత్రమే ఉండేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంది. దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన సరౌండింగ్లో అంటే 20 to 50 కిలోమీటర్స్ రేడియేషన్ ఉండేటువంటి మన తెలుగు పీపుల్స్ అందరూ కూడా ఈ యాప్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటారు. సో ఇటువంటి మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ అనేటువంటిది చేయకండి. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి అయితే చూడండి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ అవర్ వీడియో గైస్. ముందుగా ఈ డేటింగ్ యాప్ యొక్క కంప్లీట్ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చూద్దాం. ఆ తర్వాత దీనిని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దీన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన తెలుగు పీపుల్స్ మాత్రమే వస్తారు అనేటువంటిది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దీని యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ కోసం యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనకి యాప్ అయితే ఓపెన్ అయ్యి ఫస్ట్ ఒక ప్రొఫైల్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ప్రొఫైల్ పక్కనట్టండి కింద మనకు ఒక 5 సింబల్స్ అనేటువంటి ఉన్నాయి కదా, అవి ఏంటి అనేటువంటి చూద్దాం. ఫస్ట్ వచ్చినప్పటికీ యాప్ యొక్క లోగో అంటే హోమ్ పేజ్. నెక్స్ట్ వచ్చినప్పటికి నోటిఫికేషన్స్, మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అవన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే మన లొకేషన్, మనం ఎక్కడున్నాము ఏంటి అనేటువంటి లొకేషన్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మన మ్యాప్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మెసేజెస్, అంటే మనం ఎవరు మనకు పంపించినా ఆ మెసేజెస్ అనేటువంటి అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొఫైల్, ఇది కంప్లీట్ మన ప్రొఫైల్ అన్నమాట. దీంట్లో మన సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే చాలా ఆప్షన్స్ అనేటువంటి ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ముందుగా మనం ఎవరన్నా ఒక పర్సన్ అయితే చాట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ అలేఖ్య ఏజ్ 22 అనేటువంటి ఒక అమ్మాయి వచ్చింది. తన ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, మనకి తనకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. చూడండి, 1 కంటే ఎక్కువ ఫొటోస్ అనేటువంటివి తను పెట్టుకోవడం జరిగింది. చూసారా? సో ఎందుకో తన జెన్యూన్ అనిపించింది. సో తనతో ఏ విధంగా చాట్ చేయాలి అంటే సైడ్ మనకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి హాట్ సింబల్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మెసేజ్ సెండింగ్ సింబల్, ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంటూ సింబల్. హాట్ సింబల్ మీనింగ్ ఏంటి అంటే తను మనకి ఇష్టం అని చెప్పి ఒక రిక్వెస్ట్ అనేటువంటి పంపించడం. నెక్స్ట్ మెసేజ్ సింబల్ ఉంది కదా, దీని యొక్క అర్థం ఏంటి అంటే తనకు మనం ఏదైనా ఒక మెసేజ్ అనేటువంటి పంపించుకోవడం. నెక్స్ట్ ఇంటూ మార్క్ ఏంటి అంటే తను మనకు అవసరం లేదు, వేరే ప్రొఫైల్ మనకు కావాలని అర్థం. సో దీంతో మనం చాటింగ్ చేయాలి కాబట్టి మెసేజ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ టైప్ యువర్ మెసేజ్ అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసి హాయ్ బ్యూటీ అని అయితే మనం టైప్ చేసి సెండ్ అనేటువంటి చేద్దాం. సెండ్ చేసి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ మన కింద మెసేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్లో తనకు వెళ్తుంది అనమాట. సో తను ఎప్పుడైతే ఆన్లైన్లోకి వస్తుందో ఆ సందర్భంలో తను చూసుకుని మనకు రిప్లై అనేటువంటిది ఇస్తుంది అనమాట. సో అక్కడ మనం పులిహోర అనేటువంటిది బాగా మిక్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేరే ప్రొఫైల్ కూడా రావడం జరిగింది. ఆ ప్రొఫైల్ కూడా చూడండి. సో ఒక ఫోటో ఉంది, నాకు ఎందుకో ఫేక్ అనిపించింది. సో ఇంటికి కొట్టేయండి. నెక్స్ట్ వేరేది రావడం జరిగింది. నెక్స్ట్ వేరే ప్రొఫైల్. ఈ విధంగా మన ప్రొఫైల్స్ అనేటువంటి వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ ప్రొఫైల్ అనేటువంటి క్లిక్ చేయండి. సో ఈ ప్రొఫైల్ నచ్చింది అనుకో, ఇక్కడ హాట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే తనకు రిక్వెస్ట్ అనేటువంటిది వెళ్తుంది. తన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే సో మీరు ఫ్రెండ్స్ హ్యాపీగా వాళ్ళతో అయితే మీరు చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు గైస్. ఓకేనా? తను వచ్చాడు విజయవాడ లొకేషన్ 20 కిలోమీటర్ రేడియేషన్. సో ఈ విధంగా అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది గైస్. ఓకేనా? ఇది చాటింగ్ చేసుకునేటువంటి విధానం అయితే. నెక్స్ట్ మనం దీన్ని అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తెలుగు పీపుల్స్ వస్తారనేటువంటిది అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం యాప్ని అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దానికోసం మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని HAPPN హ్యాపెన్ అనేది మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసాక యాప్ అనేటువంటిది ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇది 3.1 రేటింగ్ అయితే ఉంది. ఓన్లీ 45 MB మాత్రమే డౌన్లోడ్ సైజ్ అనేటువంటిది ఉంది. అలాగే దీన్ని 5 crore పైగా పీపుల్స్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నారండి ఫ్రెండ్స్. సో దీన్ని అయితే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుందాం. మీకు ఇది ఒరిజినల్ ప్రాసెస్ అన్నమాట. ఇలా కాదు మాకు కంప్లీట్ ఫీచర్స్ అన్నీ కావాలి, మేము ₹1 కూడా పే చేయము అనుకునేటువంటి పర్సన్స్ కోసం నేను క్రాక్ వెర్షన్ కూడా అవైలబుల్గా తీసుకొచ్చాను. అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేశారంటే అక్కడ మీకు క్రాక్ అనేటువంటి ఒక నేమ్ ఉండి
పక్కన లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేశారంటే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అకౌంట్ దాన్ని ఫ్రీగా అయితే డౌన్లోడ్ అనేటువంటిది చేసుకోవచ్చు గైస్. ఓపెన్ బటన్ క్లిక్ చేయగానే మనకి యాప్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం. ఫస్ట్ వచ్చేటప్పుడు కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ గూగుల్. మనం గూగుల్తో అయితే వెళ్దాము. మీరు క్రాక్ వెర్షన్ యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గాయస్. కంటిన్యూ. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు హైడ్ చేశాను కదా, ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే మన ఫ్రంట్ కెమెరా ద్వారా మన పిక్ అవునా కాదా, అంటే మనం ఏదైతే పిక్ ఇచ్చామో అది అవునా కాదా అనేటువంటి వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. లెట్స్ గో మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలాగే డౌన్లోడ్ అనేటువంటిది చేసుకోవాలి గాయస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈ డేటింగ్ యాప్. ఈ యాప్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీని అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీరు అందరూ కూడా సపోర్ట్ అనేటువంటి చేయండి. సో మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.